పరిశుద్ధుడ, దయామేడ, కృపామేడ, నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రంలో ఈ ఉదయకాలమున నీ సన్నిధిలో మేము నిన్ను స్తుతించడానికి, నిన్ను ప్రార్థించడానికి చేరి ఉన్నాము. దేవా, మరి గత రాత్రి అంతా కూడా మమ్మలను కాపాడి క్షేమంగా ఆరోగ్యంగా ఉంచి తండ్రి ఉదయకాలంన సజీవులుగా ఆరోగ్యంగా నీ సన్నిధిలో చేర్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా తండ్రి దేవ, నీకు మా పట్ల నూతనంగా అనుదినము వాత్సల్యం పుట్టుచున్నది. నీకు వందనములు. ఈ దినమంతా కూడా మీరు మాకు తోడయండి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాము. తండ్రి, ఈ దినము ప్రారంభించక ముందుగా మేము నిన్ను ప్రార్థిస్తుండగా మా ప్రభా మీరు మాకు తోడయండమని ప్రార్థిస్తున్నాము. మహోన్నతిని చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకోను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను అని ఎప్పుడైతే కీర్తనాకారుడు చెప్పాడో తండ్రి, ఆ విధంగా చేసి నాయన నిన్ను ప్రేమిస్తున్నటువంటి నీ బిడ్డలను తండ్రి నువ్వు ఎప్పుడు కూడా వదిలిపెట్టే దేవుడవు కాదు. అవును ప్రభా, అందుచేతనే తండ్రి అనేకమైన వాగ్దానములు ఈ 91వ కీర్తనలో ప్రభా అనేకమైన వాగ్దానములు మీరు మాకు ఇచ్చి ఉంటున్నారు. అదేవిధంగా ప్రభా, మీరు వాగ్దానములను ఇవ్వడం మాత్రమే కాదు నాయన, మమ్మల్ని మా పట్ల మీరు ప్రేమిస్తూ మాకు మీరు చేస్తున్నటువంటి మరి ప్రతి విధమైన ఏర్పాటును బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, నిన్ను ఆశ్రయం చేసుకొని నీ నీడను విశ్రమిస్తే మరి మీరు ఎంతగానో గొప్ప వాక్యములు మా పట్ల మా గురించి చెప్తారు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం నెరిగిన వాడు గనుక నేను అతని ఘనపరచెదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించదను అని మీరు ఇచ్చినటువంటి ఆ గొప్ప వాగ్దానములు కూడా మీరు మాకు చేస్తూ ఉన్నారు. దేవానికి వందనములు. ఈ మాటలు మీరు మాతో చెప్తే ఎంత సంతోషం ప్రభా, ఎంత ధైర్యం మాకు. మా తండ్రి గొప్ప దేవ, నీకు వందనములు. నువ్వెంత గొప్ప దేవుడు, నేను నమ్ముకొని ఉండడం తండ్రి మాకు ఒక ధన్యత. ప్రభా నాయన, మీరు మా పట్ల కృప చూపించే దేవుడవు తండ్రి. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, మీరు చేసిన గొప్ప కార్యములు వర్ణించలేనటువంటివి తండ్రి. నీవు ఎర్ర సముద్రంను చీల్చి నడి సముద్రం మధ్య ఎండిన నేలను ఏర్పరిచి ఇశ్రాయేలీయులు దాని మీదుగా నడిచిపోయేలా చేసావు. బండ నుండి నీళ్లనిచ్చావు, ఆకాశము నుండి దేవదూతల ఆహారమైన మన్నాను కురిపించావు తండ్రి. ఆ అరణ్య ప్రాంతంలో, ఎడారి ప్రాంతంలో నీవు ఇశ్రాయేలీయులకు పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను ఉండి తండ్రి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎంత క్షేమంగా వాళ్ళని కాపాడావు తండ్రి. వారి బట్టలు పాతగిరలేదు, వారి కాళ్ళు వాయలేదు ప్రభా, అంత క్షేమకరంగా వారిని నడిపించావు. రాత్రి వేళన ఎలాంటి అపాయం కలగకుండా, విషపురుగు కాటుల వల్ల ఎలాంటి అపాయం వారికి కలగకుండా వాళ్ళని తప్పించి రక్షించి నాయన ఎంత గొప్పగా వారితో ఉన్నావు ప్రభా. ఇంతటి గొప్ప దేవుడు నీవు మాకుండగా మేము నిన్ను ఆశ్రయిస్తే మాకు కొదువ ఉండదు తండ్రి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, దావీదు వంటి ఎందరినో నీవు ఏ విధంగా ఎన్ని శ్రమలలో ఉన్నా ఆదరించి కాపాడి వారిని ఉన్నత స్థితిలో ఉంచావు, అదే విధంగా మమ్మల్ని కూడా కాపాడి నీవు అలా ఉంచుతావు ప్రభా. నీ నీతిని, నీ రాజ్యమును మేము మొదట వెదకాలని మీరు మాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు. నీ నీడలోనే నీ రాజ్యం ఉన్నది, నీ నీతి ఉంది ప్రభా. నిన్నే ఆశ్రయిస్తున్నాము ప్రభా. మమ్ములను నీ చేతులకే సమర్పించుకుంటున్నాము, నీకే అప్పగించుకుంటున్నాము. నీవే మమ్మల్ని కాపాడే దేవుడు అయి ఉన్నావు తండ్రి. తండ్రి, 91వ కీర్తనలో నేను చేసిన ప్రతి వాగ్దానం ప్రకారం తండ్రి మీరు మమ్మల్ని కాపాడతారని మేము నమ్ముతూ ఉన్నాము. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. మోషే చెప్పినట్లుగా తండ్రి, మేము నిన్ను మా పూర్ణ హృదయంతోనూ, మా పూర్ణ ఆత్మతోనూ, మా పూర్ణ వివేకంతోనూ, మా పూర్ణ బలంతోనూ నిన్ను ప్రేమించేలాగున మీరు మమ్మలను కనికరించండి. మా హృదయములలో ఆ విధంగా ఆ మనసును అనుగ్రహించండి తండ్రి. ఎప్పుడైతే మేము నిన్ను ప్రేమిస్తామో మీరు మాకిస్తున్నటువంటి ప్రతి వాగ్దానము మాదే. మా ప్రభా, ఆ గొప్ప ధన్యత నీవు మాకిచ్చి ఉన్నావు. మా తండ్రి దేవా, మేము నిన్ను ప్రేమిస్తున్నట్లయితే నీవు మమ్మల్ని తప్పిస్తావు, ఘనపరుస్తావు. మేము మొరపెడితే చాలు మాకు ఉత్తరం ఇస్తావు నాయన. అనుకూల సమయం నందు మొర ఆలకించి ఉత్తరం ఇచ్చే దేవుడు నీకే స్తోత్రం చెల్లిస్తున్నాము.
మేము అడగక మునిపే మా అక్కర్లను ఎరిగినటువంటి దేవుడవు తండ్రి, నీకే వేలాది వేల స్తోత్రములు. ఈ లోకంలో మేము ఉదయం లేచినప్పటి నుంచి అనేక పనులపైన వెళ్తూ ఉంటాము. మా తండ్రి, మా ఉద్యోగ జీవితాల నిమిత్తము, మా చదువుల నిమిత్తము పిల్లలు స్కూళ్లకు, కాలేజెస్కు వెళ్తూ ఉంటారు. తండ్రి, మీరు మా ప్రయాణాలలో మాకు తోడుగా ఉన్నారు. మా ప్రభానైనా మా ప్రయాణాలలో మాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నీ దూతలకు నీవు ఆజ్ఞాపిస్తావు కాబట్టి వారు మా పాదములకు రాయి తగలకుండా, మేము తొట్టిల్లకుండా మమ్మల్ని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటున్నారు. ఆ విధంగా మాకు ఏ అపాయం కలగకుండా వాళ్ళు మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు. తండ్రి, వారు మీరిచ్చిన ఆజ్ఞను నెరవేరుస్తున్నారు. అనుదినము మేము క్షేమంగా మా పని స్థలమునకు వెళ్ళి వస్తున్నాము. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. మా ప్రభా తండ్రి, మా పైన సాతాను అనేక విధాలుగా దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మా ప్రభా, మరి అధికారుల ద్వారా, తోటి సహకారుల ద్వారా, కొలీగ్స్ ద్వారా అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ నీవే మాకు తోడై ఉండి అలాంటి ప్రతి దాడి నుంచి కూడా నీవే తప్పించి రక్షిస్తున్నావు ప్రభా. మా మాటలకు తోడయండి, మా క్రియలకు తోడయండి, మాకు కావలసిన జ్ఞానం ఇచ్చి మా పనిలో తండ్రి ఉత్తమమైన పనితనమును చూపించడానికి మీరే మాకు కృపను అనుగ్రహిస్తున్నారు. మాకు మంచి జ్ఞానం ఇస్తున్నారు ప్రభా. మేము ఎప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడాలో అవన్నీ కూడా మీరే మాకు నేర్పిస్తూ ఉన్నారు నాయన. నీకే వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాము. మా ప్రభా తండ్రి, ఉదయం లేచినది మొదలుకొని వేటగాని గురిలాగా తండ్రి సాతానుడు మా పట్ల అనేకమైన బాణాలను సంధిస్తూ మరి అనేక రీతులుగా మమ్మల్ని ఆ మమ్మల్ని మమ్మల్ని దాడి చేయాలని ప్రయత్నిస్తుంటుండగా తండ్రి ప్రభా, మీరు నీ రెక్కలతో మమ్మల్ని కప్పుతూ మాకు ఆశ్రయం కలిగిస్తూ ఉన్నావు. మా తండ్రి దేవ, ఎలాంటి భయానికి కూడా మేము భయపడము, ఎలాంటి బాణాలకు కూడా వేటగాడి బాణములకు మేము భయపడము. అపవాది అనేక విధాలుగా మా పట్ల బాణాలు విసురుతూ ఉన్నాడు. మా ప్రభ అనేక విధాలుగా మమ్మల్ని శోధిస్తూ ఉన్నాడు. అయితే ప్రభా, ఆ బాణాల నుంచి తప్పించుకోవడానికి మీరే మాకు మీ యొక్క సత్యంనిచ్చారు. అది మాకు కేడంగాను డాలుగాను ఉన్నది. మా ప్రభా, నీవిచ్చిన సర్వాంగ కవచమును మేము కప్పుకొని ఉన్నాము కనుక ఆత్మ ఖడ్గము, వాక్యమైన ఖడ్గము, ఆత్మ వలన నీవిచ్చినటువంటి ప్రార్థన ప్రతి విధమైన సమయంలో ప్రతి విధమైన ప్రార్థనలు చేస్తూ మేము ముందుకు సాగుతూ ఉంటుండగా మా తండ్రి, ఎలాంటి తెగులు కానీ ఎలాంటి రోగం కానీ మాకు కలగకుండా, ఎలాంటి ఇబ్బందులు కానీ మా పైకి రాకుండా మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు. మా తండ్రి దేవా, మరి మా పక్కన 1000 మంది పడినా, మా కుడి ప్రక్కన 10,000 మంది కూలినా కూడా అపాయం మీ యొద్దకు రాదని మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం మీరు మమ్మల్ని ఎన్నో రీతులుగా కాపాడుతున్నారు. మాకు చాలాసార్లు తెలియదు ప్రభా, ఎన్ని రకాలుగా మీరు మమ్మల్ని తప్పిస్తున్నారో మాకు తెలియదు. అనేక రకాల వ్యాధులు, వైరస్లు రాకుండా కాపాడుతున్నారు. మీ కంచెను వేసి ఉంటున్నారు, మీ రక్తంను కంచెగా వేసి ఉన్నారు. మా ప్రభా తండ్రి, మరి రాత్రి వేళ కానీ పగటి వేళ కానీ ఎలాంటి భయాలు కలగకుండా మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు. ధైర్యంగా ఉండడానికి మీరే మాకు కృపనిచ్చారు. మా తండ్రి, పగలి ఎండ దెబ్బ కానీ రాత్రి వెన్నెల దెబ్బ కానీ తగలకుండా మీరు కాపాడుతూ ఉన్నారు. దేవా, రాబోయే కీడును మాకు తెలియకుండానే మా వెనుక నీ యొక్క అదృశ్యమైన హస్తంతో ఆపివేసి మమ్మను క్షేమంగా కాపాడుతూ ఉన్నావు తండ్రి. ఒక్కొక్కసారి మాకు తెలియకుండానే మేము వెళ్ళవలసిన మార్గంన వెళ్లకుండా ఇంకొక మార్గంలో వెళ్తున్నాము. అయితే మాకు అర్థం కాని విషయం ఏమంటే, ఆ మార్గంలో ఏదో కీడు ఉన్నదని మాకు తెలియదు. మేము ఒక టికెట్ క్యాన్సిల్ చేసుకొని ఇంకొకసారి బుక్ చేసుకుంటాము. అయితే మా షెడ్యూల్ సడన్ గా మార్చుకుంటూ ఉంటాము. ప్రభా, ఇదంతా కూడా మీ యొక్క ఆత్మ ప్రేరేపణ వల్లనే జరుగుతున్నది. పరిస్థితులు అనుకూలించలేదని మేము బాధపడతాం, కానీ ఆ తర్వాత తెలుస్తుంది ఎందుకు అనుకూలించలేదో. అది జరిగి ఉంటే ఎలాంటి ఉపద్రవం మా జీవితంలో కలిగేదో ఆ తర్వాత మాకు తెలిసినప్పుడు మేము నిన్ను ఎంతగానో స్తుతిస్తాము. మా ప్రభా, ఇలాంటి అనుభవాలు మాకెన్నో ఉన్నాయి తండ్రి. చాలాసార్లు మేము గమనించని స్థితిలోనే ఉంటాము. ప్రభా నాయన, నీవు మాకంటే ముందుగా నడుస్తున్నావు. మాకంటే ముందుగా మా ఉద్యోగ జీవితానికి వెళ్తున్నావు. మాకంటే ముందుగా మేము వెళ్లాల్సిన మార్గంలో వెళ్తున్నాం. మా మార్గంలన్నీ కూడా మీరే సరళం చేసి ముందుగానే అంతా సిద్ధపరుస్తూ ఉన్నారు.
అందుకే ప్రభా మాకే అపాయం కలగకుండా ఎంతో క్షేమంగా మేము వెళ్తున్నాము, వస్తున్నాము. ఎంత సాఫీగా మా జీవితం జరిగిపోతూ ఉందంటే అదంతా నీ కృపా ప్రభా. నీవు మాత్రం మేము కృతజ్ఞత చూపకపోయినా కూడా మాకు ఉపకారిగా ఉన్నావు తండ్రి. తండ్రి, మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాము. ప్రతి సమయంలో కూడా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రతి పరిస్థితుల్లో కూడా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నీ పైన ఆధారపడి తండ్రి నీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ ఉండేలాగా మీరు కృప చూపించండి. అవును ప్రభా, మరి అపొస్తలుడైన పౌలు చెప్పినట్లు ఎడతెగక ప్రార్థించండి, ఎల్లప్పుడూ స్తుతించండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని చెప్పాడు కదా. ఆ విధంగా మేము చేయడానికి మీరే మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. మాకు శ్రమలు వచ్చాయి అని అనుకుంటూ ఉంటాము, కానీ ఆ శ్రమకు ఒక అర్థం ఉంటుందని తెలుసుకోలేకపోతున్నాము. ఆ శ్రమలో మమ్మను యోసేపులాగా, దావీదులాగా దీవిస్తావనే నిరీక్షణ మాకు దయచేయండి. అంతేకాదు ప్రభా, శ్రమలలో ఆనందించి నిన్ను స్తుతించే కృపను మాకు దయచేయండి. మేము అనేక విషయాలు నేర్చుకుంటున్నాము. శ్రమలలో మేము అనేకమైన పాఠాలు నేర్చుకుంటున్నాం తండ్రి. విషపురుగు కీటకాల నుంచి, భయంకరమైన సాతాను శక్తుల నుంచి మమ్మను అనుదినము నీవు కాపాడుతూ ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మా తండ్రి, మహోన్నతుడైన నీ చాటున నివసించుటకు, నీ నీడలో విశ్రమించుటకు మాకు కృపనిమ్ము. ఆ ఆశ్రయం ఎక్కడో లేదు ప్రభా. మా ఆత్మయే నీ ఆలయమై ఉండగా, అది పరిశుద్ధ స్థలమై ఉండగా, ఆ స్థలమును పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకొని, ఆ రహస్యమైన నీ పరిశుద్ధ స్థలంలో నిన్ను ఆరాధించి నిన్ను స్తుతిస్తూ మా ప్రార్థన అనే ధూపమును వేయుటకు సహాయం చేయండి. అనుదినము జిహ్వాఫలము అర్పించుటకు సహాయం చేయము. స్తుతి యాగం చేయుటకు సహాయం చేయము. అనుదినము నీ సన్నిధిని వెతికి మా హృదయములను నీ వాక్యంతో నింపుకొని మేము అడుగు బయట పెట్టినట్లయితే 91వ కీర్తనలోని క్షేమము, భద్రత, కాపుదల నీ నుండి నిత్యము మాకు ఉంటాయి. ఈ లోకంలో మా పట్ల జరిగే ప్రతి పని, ప్రతి పరిచర్య, ప్రతి చర్య వెనుక నీ యొక్క హస్తం ఉంటుంది నాయన. అది గ్రహించగలిగే హృదయాన్ని మాకు అనుగ్రహించుము. చూడగలిగే కళ్ళను, నీ స్వరమును వినగలిగే చెవులను మాకు దయచేయము. గ్రహించగలిగే జ్ఞానం గల హృదయాన్ని దయచేయము. నీ సమస్త జ్ఞానమునకు మించిన దేవుని నీ యొక్క సమాధానమును యేసుక్రీస్తు వలన మా హృదయములకు, తలంపులకు కావలి ఉంచమని ప్రార్థిస్తున్నాము. ప్రభా, అప్పుడు మేము ఎలాంటి పరిస్థితులకైనా జడియక ధైర్యంగా ముందుకు కొనసాగగలము, నిబ్బరంతో జీవించగలం తండ్రి. దేవా ప్రభా, ఇంతటి గొప్ప కృపను నీవు మాకిచ్చినందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాము. దయామేడ మా ప్రార్థనలను నీవు అంగీకరించమని ప్రార్థిస్తున్నాము. ఈ ఉదయ కాలంన మా ప్రార్థనలు అంగీకరించము తండ్రి. ప్రభా, మా అపరాధములను క్షమించుము తండ్రి. ఇతరులు మేడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. ఈ దినమంతయు మీరు మాకు తోడై ఉంటారని నమ్ముతున్నాము తండ్రి. మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానమును బట్టి నీకు వందనములు, స్తోత్రములు. మా ప్రయాణములలో క్షేమమును, భద్రతను మీరు ఇస్తున్నందుకే నీకు వందనములు. పిల్లలను స్కూళ్లకు, కాలేజెస్కు వెళ్తుండగా వారికి తోడుగా ఉండండి తండ్రి. వారికి మంచి జ్ఞానం ఇచ్చి వారిని నీ కృప కొరకు, నీ కృపతో చక్కగా వాడుకొను తండ్రి. మంచి ఉన్నత స్థాయికి వారిని తీసుకురమ్ము మా తండ్రి దేవా. అన్నిటికంటే ముఖ్యంగా వారు నీ కొరకు వాడబడుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా. మరి ఈవెన్ ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిరుద్యోగులకు ఉద్యోగములు దయచేయండి, అనేక మార్గములు వారి ఎదుట చూపించండి మా తండ్రి దేవా. మరి వివాహ ప్రయత్నాలు సఫలం చేయమని వేడుకొంచున్నాము. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు మీరు సంతానం అనుగ్రహించండి మా తండ్రి. నీ యొక్క పునరుత్థాన శక్తిని వారిలో ప్రవేశింపజేసి మరి శక్తితో, బలంతో నింపండి. ఎలాంటి లోపములన్నా సవరించమని ప్రార్థిస్తున్నాం నాయన. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి. దయమేడ కుటుంబాలలో సంతోషము, సమాధానం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. వృద్ధులను, చిన్నారులను మరి నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని వారిని క్షేమంగా, భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాం నాయన. ప్రభా, ఎంతమంది అయితే దుఃఖంలో ఉన్నారో, ఎంతమంది అయితే వేదనతో ఉన్నారో వాళ్ళని లేవనెత్తండి. కృంగుదలకు గురైన వారిని లేవనెత్తండి. ఎంతో మంది అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ తండ్రి ఎంతో దుఃఖంలో ఉన్నారు. వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆదరించండి దేవా. వారికి ఉన్న ప్రతి పరిస్థితిని బాగు చేయండి. ప్రతి ఆర్థిక పరిస్థితిని బాగు చేసి సంపూర్ణమైనటువంటి రక్షణ వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. కుటుంబ సమస్యలు పరిష్కరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
ప్రభా ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నారో వారిని అందరినీ బాగు చేయండి తండ్రి. ప్రభా భయంకరమైన వ్యాధులతో ఉన్నారు. క్యాన్సర్ వ్యాధులతో, కిడ్నీ వ్యాధులతో, గుండె సంబంధిత వ్యాధులతో, మరి ప్రభా ఎంతోమంది లంగ్స్ ప్రాబ్లంతో, మరి బ్రెయిన్ ప్రాబ్లమ్స్తో ఉన్నారు తండ్రి. లివర్ ప్రాబ్లమ్స్తో ఉన్నారు ప్రభా. మరి క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు, వెంటిలేటర్లపై ఉంటున్నారు, ఐసీలో ఉంటున్నారు నాయన. వారి కుటుంబ సభ్యులకి ఎంతో ఆందోళన, వేదన మా ప్రభా, ఎంతో దుఃఖము, ఆర్థిక ఇబ్బందులు, ఎన్ని సమస్యలు తండ్రి. ఒక్కరు హాస్పిటల్లో ఉంటే ఆ కుటుంబం అంతా ఎన్నో సమస్యలకు గురి కావాలి. మా ప్రభా పరిస్థితులలో నాయన మీరు కనికరించమని, ప్రతి ఒక్కరిని మీరు ఆదరించమని, ప్రతి ఒక్కరికి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. వారి దుఃఖంను తీసివేయండి, వారి ఆందోళనను తీసివేయండి, నెమ్మది దయచేయండి ప్రభా. మా ప్రభా తండ్రి కృపతో కనికరంతో ప్రతి కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలను తొలగించమని ప్రార్థిస్తున్నాము. ఉద్యోగ జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారిని కూడా మీరు ఆదరించండి. అధికారుల మనసులను మార్చండి ప్రభా. కొలీగ్స్ చక్కగా సామరస్యంతో ఉన్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా కుటుంబాలలో కూడా కలతలు తీసివేయండి, మనస్పర్ధలు తొలగించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాము. నీ సన్నిధిని ఎరిగి జీవించడానికి ప్రభా, నీ సిలువ విలువను తెలుసుకోగలుగుటకు, నీ సిలువ యాగంను తెలుసుకోగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, మరి దుర్వ్యసనాలకు బానిసలైనటువంటి వాళ్లకు ఏ శ్రమంలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ఎంతమందినైనా కుటుంబ సభ్యులకు ఆందోళన కలిగిస్తూ దుఃఖాన్ని కలిగిస్తున్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా మార్చమని ప్రార్థిస్తున్నాము. దేవా, ఈ సమయంలో తండ్రి ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో, దూర ప్రయాణాలు చేస్తున్నారో, అది ఏ రకంగా ఏ వాహనమైనా సరే ప్రభా, నీ సన్నిధి కాంతి వారిపైన ఉదయింపజేసి ప్రభా, నీ క్షేమము భద్రత వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. దేవా ప్రభా, ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎక్కడెక్కడ యుద్ధ వాతావరణం ఉన్నదో అదంతా తొలగించమని వేడుకుంటున్నాము. ఇజ్రాయెల్ దేశంలో దీవించండి, మరి యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, మా దేశంను దీవించండి, మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభా. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయండి. నేను ఎరుగని ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారందరూ నేను తెలుసుకున్నటకు కృప దయచేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, మరి అన్యాయాల క్రమాలు జరగకుండా అరికట్టమని ప్రార్థిస్తున్నాము. నీ సేవకుల మీద జరుగుతున్నటువంటి అనేకమైన దాడులను అరికట్టండి తండ్రి. మా ప్రభా, నీ వాక్యం ప్రబలంగా ప్రకటింపబడి అనేకులు నీ వైపు తిరుగునట్లుగా సహాయం చేయండి తండ్రి. ప్రభా, శక్తివంతంగా జరిగించండి. అనేకుల కఠిన హృదయాలు బాగుపడినట్లుగా, నాయన బ్రద్దలగునట్లుగా, నేను అంగీకరించినట్లుగా వారి హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, నీకే వందనములు. మరి తండ్రి, ఈ దినము బర్త్డేలు, వివాహాలను జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి. వారిపై నీ ముఖ కాంతిని ప్రకాశింపజేసి, నీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి సంపూర్ణమైన సమాధానము, ఆరోగ్యమును దయచేయమని, ఆశీర్వాదములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించి ఎవరెవరు ఏ సమస్యల్లో ఉన్నా వాటిని అన్నింటినీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.